శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. జనమేజయ మహారాజు వైశంపాయనుణ్ణి అంతకుముందు వ్యాసుని అడగగా వ్యాసు ప్రతిపాదించినటువంటి వైశంపాయనుడి దగ్గర నుంచి ఈ భారత విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఆయన అడిగాడు, దేవతల అంశాలతో జన్మించినటువంటి పాండవులంతా, అలాగే ఇంకా దేవతల అంశాలతో జన్మించినటువంటి వారంతా కూడా ఆ పాండవుల పక్షంలోనూ, రాక్షసుల అంశతో జన్మించినటువంటి వారందరూ కూడా ఉన్మాదంతో కూడినటువంటి గుణములు కలిగినటువంటి వాడైనటువంటి దుర్యోధనుడి యొక్క పక్షంలోనూ, ఇలా వీరందరూ కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని లక్షలాది మంది హతమైనట్లుగా చెప్పారు కదా. అటువంటి దేవదానవ సముదాయంతో పుట్టినటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా నాకు చెప్పండి. అలాగే వాళ్ళందరూ కూడా అసలు అంటే దేవతల అంశాలతో కానీ దానవుల అంశాలతో కానీ వారందరూ కూడా భూమి మీద మానవులుగా ఎలా జన్మించారు, అసలు వారి యొక్క అంశాలకు మూల కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, మూలం ఎవరు అంటే ప్రతి పుట్టుకు వెనక కూడా ఒక మూలం ఉంటుంది. మనకి కూడా మూలాలు ఉన్నాయి. అలాగే అసలు ఈ అంశాలతో వచ్చినటువంటి వారి యొక్క మూలాలు ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు, భారత యుద్ధ కాలానికి అంటే ద్వాపర యుగం, కలియుగం, సంధి కాలానికి ఉన్నటువంటి ఈ మానవ జాతి వాళ్ళు ఏ అంశాలతో వచ్చారు, ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజు గారికి. బ్రహ్మగారికి మానసపుత్రులు 6. వాళ్ళు మరీచి, ఆంగిరసుడు, అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతువు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళలో మళ్ళీ మరీచి అనేటటువంటి బ్రహ్మమానసపుత్రుడికి కశ్యప ప్రజాపతి పుట్టాడు. ఈ కశ్యప ప్రజాపతి వల్లనే అంటే ఈయన యొక్క సంతానం కింద స్థావర జంగమాదులన్నీ కూడా వచ్చాయి. అంటే కదిలేవి కదలనివి అన్నీ కూడా, అన్ని జీవములు కూడా ఈయన నుంచి వచ్చాయి. అలాగే దక్ష ప్రజాపతికి, ఈయన దక్ష ప్రజాపతి కూడా బ్రహ్మగారి యొక్క సంకల్ప మాత్రం చేత జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతికి 50 మంది ఆయనకి కుమార్తెలు జన్మించారు. వాళ్ళల్లో 10 మందిని ధర్ముడు అనేటటువంటి ఆయనకి, 27 మందిని చంద్రుడికి, 13 మందిని కశ్యపుడికి. 27, 13, 40, 41, 10 ధర్ముడు. ఈ రకంగా 50 మందికి కూడా ఇచ్చి వివాహాలు చేశాడు. కశ్యప ప్రజాపతి వలన స్థావర జంగమాదులన్నీ కూడా వచ్చాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కశ్యపుడికి ఇలా ఈ దక్ష ప్రజాపతి ఇచ్చి వివాహం చేసినటువంటి 13 మంది యొక్క కన్యలలో కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి అదితి అనేటటువంటి
ఆమె వలన, కశ్యపుని వలన వీళ్ళిద్దరి సంతానంగా ద్వాదశాదిత్యులు జన్మించారు. ఇంకా దితి అనేటటువంటి ఆమె వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఆ తర్వాత ఆ వంశం అంతా కూడా ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ ప్రహ్లాదుడికి మళ్ళీ విరోచనుడు, కుంభకుడు, నిపకంభుడు అనేటటువంటి ముగ్గురు. ఆ విరోచనుడికి బలి, ఆ బలికి బాణాసురుడు, ఆ తర్వాత ధనువు అనేటటువంటి ఆవిడ వలన విప్రచిత్తి, ఈ రకంగా 40 మంది రాక్షసులు. ఇంకా వాళ్ళ యొక్క సంతానం ఏదైతే ఉందో దానంతా కూడా లెక్కించడానికి శక్యం కానంతగా వాళ్ళకి సంతానం కలిగింది. అలాగే కాల అనేటటువంటి ఆవిడ వలన వినాశనుడు, క్రోధుడు అనేటటువంటి 8 మంది. ఇంకా అనాయువు అనేటటువంటి ఆమె వలన విక్షర, బల, వీర, వృతులు అనేటటువంటి పేర్లు కలిగినటువంటి 4 కుమారులు. వీళ్ళు కూడా ఇంద్రునికి శత్రువులుగా జన్మించారు. ఇంకా సింహిక అనేటటువంటి ఆవిడికి రాహువు, ఆ తర్వాత ఒక 16 మంది గంధర్వులు, కపిల అనేటటువంటి ఆవిడ వలన గోగణము, బ్రాహ్మణులు, అప్సరసలు. తర్వాత వినత అనేటటువంటి ఆవిడ వలన అనూరుడు, గరుక్మంతుడు. మళ్ళీ ఈ అనూరుడికి శేని అనేటటువంటి భార్య వలన సంపాతి, జటాయువు. అలాగే క్రోధ అనేటటువంటి ఆమె వలన క్రోధ వశగణము, ప్రాధ అనేటటువంటి ఆవిడ వలన సిద్ధులు, క్రూర అనేటటువంటి వాళ్ళ ఆవిడ వలన సుచంద్రాదులు, కద్రువ అనేటటువంటి ఆవిడ వలన శేషుడు, వాసుకి, తక్షకుడు, ఇటువంటి సర్పములు ఇవన్నీ కూడా జన్మించడం జరిగింది. ఇంకా అంగీరసుడు అనేటటువంటి మానసపుత్రుడికి ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే పేరు కలిగినటువంటి కుమారులు, గుణవతి, యోగసిద్ధి అనేటటువంటి కుమార్తెలు జన్మించారు. వీళ్ళలో ఆ బృహస్పతి అనేటువంటి ఆయన దేవగురువై ఆయన చాలా ప్రసిద్ధిని పొందాడు. ఇంకా అత్రి అనేటటువంటి మానసపుత్రుడికి ధర్మస్వభావులు, వేదవిధులు, తర్వాత 1000 సూర్యుల ప్రకాశం కలిగినటువంటి అనేక మంది పుణ్యాత్ములు, చాలా తపస్సంపన్నులు, సత్యవర్తులు అయినటువంటి అనేక మంది మునులు, ఋషులు ఆయనకి జన్మించారు. ఇంకా పులశ్చుడు అనేటటువంటి బ్రహ్మమానసపుత్రుడు వలన అనేక మంది రాక్షసులు జన్మించారు. ఇహ పులహుడు అనేటటువంటి మానసపుత్రుడికి కిన్నెర కింపురుషాదులు వాళ్ళ వల్ల జన్మించారు, ఆ పులహుడు అనేటటువంటి ఆయన. ఇంకా క్రతువు అనేటటువంటి ఆయన వలన అనేక రకాలైనటువంటి పక్షి సంతతులన్నీ కూడా జన్మించాయి. దేవుడు అనేటటువంటి మనువు వలన ప్రజాపతి పుట్టాడు. ప్రజాపతికి మళ్ళీ 7 భార్యలు. వాళ్ళల్లో ధూమ్ర అనేటటువంటి ఆవిడికి ధరుడు అనేటటువంటి వాడు, అలాగే బ్రహ్మ విద్య అనేటటువంటి ఆవిడికి ధ్రువుడు, మనస్విని అనేటటువంటి వాడికి సోముడు, రథకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలి అనేటటువంటి ఆవిడికి అగ్ని, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాస అనేటటువంటి పేర్లు కలిగినటువంటి 8 మంది అష్టవసువులుగా జన్మించారు. వీళ్ళల్లో ఈ అష్టవసువుల్లో ధరుడు అనేటటువంటి వాడికి మళ్ళీ ద్రవిణుడు, హుత, హవ్యవహుడు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. ఆ తర్వాత ధ్రువుడు అనేటటువంటి వసుడికి కాలుడు పుట్టాడు. సోముడు అనేటటువంటి వసువుకి అతని భార్య అయినటువంటి మనోహరి యందు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనేటటువంటి కుమారులు, పృథ అనేటటువంటి కుమార్తె. ఆ తర్వాత ఆ పృథకి మళ్ళీ 10 మంది గంధర్వులు. యహుడు అనేటటువంటి వసువుకి జ్యోతి, అనిరుడు అనేటటువంటి వాని వలన శివ అనేటటువంటి ఆమె వలన మనోజవుడు, అవిజ్ఞాతి గతి అనేటటువంటి ఆవిడ. తర్వాత అగ్నికి కుమారుడు అనేటటువంటి పేరు గలవాడు, ప్రత్యూషుడు అనేటువంటి వాడికి దేవుళ్ళు అనేటటువంటి ఋషి, ప్రభాసుడు అనేటటువంటి వసువుకి బృహస్పతి సోదరి అయినటువంటి యోగసిద్ధి అనేటటువంటి ఆవిడ. ఆ తర్వాత ఆ యోగసిద్ధి వలన విశ్వకర్మ అనేటటువంటి దేవశిల్పి, వీళ్ళందరూ కూడా జన్మించారు.
ఈ విశ్వకర్మ దేవతల యొక్క సమస్తమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలని కానీ విమానాలని కానీ వీటన్నిటిని కూడా నిర్మిస్తూ ఉండేవాడు. అలాగే సమస్త దివ్యాభరణ సంపదల్ని కూడా ఈయన చాలా గొప్పగా ఈయన వాటన్నిటిని కూడా నిర్మించడం వల్ల దేవతలందరినీ కూడా ఆయన సంతోషపెట్టేవాడు. అంతేకాదు ఆయన దేవశిల్పిగా అందరికీ కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా స్థాణుడు అనేటటువంటి ఆయనకి ఏకాదశి రుద్రుడు, ఇంకా బ్రహ్మ యొక్క దక్షిణ స్తనము నుండి ధర్ముడు అనేటటువంటి మనువు, ఆయనకి శనక మహర్షులు అనేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత అలా పుట్టినటువంటి మహర్షులకి ప్రాప్తి, రతినందన అనేటటువంటి వాళ్ళు భార్యలై, ఇంకా సవిత్రుడికి బడరూపందరు దాల్చినటువంటి అశ్వినులు, తర్వాత బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి, ఆ భృగు మహర్షికి మళ్ళీ కవి, ఆ కవికి శుక్రుడు, ఆ శుక్రుడు రాక్షసుల గురువు అయినటువంటి వాడు. అంటే ఈయన భృగు మహర్షి యొక్క మనవడు శుక్రాచార్యులు వారు. ఈ శుక్రుడికి మళ్ళీ 4 కుమారులు పుట్టారు. వాళ్ళందరూ కూడా రాక్షసులకి యజ్ఞికులయ్యారు. అంటే రాక్షసులు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వీళ్ళు వాటన్నిటినీ చేయించేటటువంటి వాళ్ళు అయ్యారు. ఇంకా అలాగే భృగువుకి చవనుడు అనేటటువంటి వాడు, ఆ చవనుడికి సుకన్య అనేటటువంటి భార్య వలన ఔరుడు అనేటటువంటి వాడు, వాళ్ళకి రుచికాదులు అనబడేటటువంటి 9 కుమారులు, వాళ్ళలో రుచికాదుడికి మళ్ళీ జమదగ్ని, ఆ జమదగ్నికి మళ్ళీ 4 కుమారులు, ఆ 4 కుమారుల్లో పరశురాముడు. అంటే విష్ణువు ఆ పరశురాముడుగా ఈ జమదగ్ని యొక్క కుమారుడిగా అవతరించాడు. ఇంకా బ్రహ్మగారికి ధాత విధాత అనేటటువంటి ఆయన వల్ల సృజింపబడి, బ్రహ్మగారి చేత సృజింపబడి వాళ్ళు కూడా మనువుకి సహాయకులయ్యారు. వీళ్లతో పాటే ఈ ధాతృ విధాత, వీళ్లతో పాటే లక్ష్మి, ఆ తర్వాత అనేక మంది మానసపుత్రులు, తర్వాత జ్యేష్ఠ వరుణ దంపతులకు బలుడు అనేటటువంటి కుమారుడు, అలాగే సుర అనేటటువంటి కుమార్తె. ఇంకా ఇలా ఈ సంతతి అంతా కూడా విస్తరిస్తూ వెళ్తూ ఉండటం వల్ల ఈవిడికి మళ్ళీ సుర అనేటటువంటి ఆమె వలన అధర్ముడు అనేటటువంటి ఆయన పుట్టాడు. ఈ అధర్ముడు అనేటటువంటి ఆయనకి నిర్వృతి భార్య అయింది. ఈ ఇద్దరు దంపతులకి, అంటే అధర్ముడికి నిర్వృతికి భయ, మహాభయ, మృత్యువు అనేటటువంటి 3. ఆ తర్వాత తామ్ర అనేటటువంటి ఆవిడికి కాకి, శేని, భాసి, ధృతరాష్ట్రి, సుఖి అనేటటువంటి 5 కన్యలు పుట్టారు. ఇంకా కాకికి గుడ్లగూబలు, శేని అనేటటువంటి ఆవిడ వలన డేగలు, భాసి అనేటటువంటి ఆవిడ వలన భాసములు, గ్రద్దలు, అలాగే ధృతరాష్ట్రి అనేటటువంటి ఆవిడికి హంసలు, చక్రవాకాలు, సుఖి అనేటటువంటి ఆవిడ వలన చిలుకలు, ఇవన్నీ కూడా జన్మించాయి. అలాగే క్రోధుడికి మృగి అనేటటువంటి పేరు కలిగినటువంటి 9 మంది కుమారులు జన్మించారు. వారిలో మృగి అనేటటువంటి ఆవిడికి మృగాలు, అలాగే ఎలుగుబంట్లు, చిన్న చిన్న చెమరీ మృగాలు, అలాగే హరి అనేటటువంటి ఆమె వలన కోతుల సమూహము, భద్రమనస అనేటటువంటి ఆవిడ వలన ఐరావతము, ఆ ఐరావతానికి మళ్ళీ దేవగజాలు, అలాగే మాతంగికి కూడా కొన్ని ఏనుగులు, శార్ధూలి అనేటటువంటి ఆవిడికి సింహాలు, పెద్ద పులులు, శ్వేత అనేటటువంటి ఆవిడికి దిగ్గజాలు, సురభి, రోహిణి, గంధర్వి, అనల అనేటటువంటి వారు పుట్టారు. ఈ రోహిణికి మళ్ళీ పశువులు, గంధర్వి అనేటటువంటి ఆవిడికి గుర్రాలు, అనల అనేటటువంటి ఆవిడికి కొండలు, చెట్లు, తీగలు, అలాగే పొదలు, అలాగే సురస అనేటటువంటి ఆవిడికి సర్పాలు. ఇలాగా సకల జీవరాశుల యొక్క ఉత్పత్తికి ఈ రకమైనటువంటి బ్రహ్మగారి యొక్క సృజన, ఆయన చేత సృజింపబడినటువంటి ఆయన యొక్క మానసపుత్రులు, తద్వారా వచ్చినటువంటి ప్రజాపతులు, వీరందరూ కూడా కారికలయ్యారు. అంతేకాదు బ్రహ్మగారు సృజించినటువంటి అనేక మంది చేత ఈ రకంగా సృష్టి అంతా కూడా విస్తరింపబడింది. ఇలా దేవతలు మొదలుకొని సర్వభూతాల వరకు సాగినటువంటి ఈ సృష్టి వివరణ ఏదైతే ఉందో, ఇది వినటం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. దీనికి
ఇలా ఈ సృష్టి క్రమం అంతా తెలుసుకోవడం అంతా కూడా మన యొక్క ఆధ్యాత్మిక స్పృహ కలగటానికి మనకి ఎంతో కారణమవుతుంది అని చెప్పి, ఇది మళ్ళీ భగవద్గీతలో బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అనేటటువంటి భగవద్వాక్యం ఏదైతే ఉందో అది మనకి ప్రమాణమైంది. అంటే ఈ సృష్టి క్రమం అంతా కూడా, అంటే ఎప్పుడూ కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా విస్తరించింది అనేటటువంటిది తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అలా తెలుసుకోవటం అనేటటువంటిది మనలో ఒక ఆధ్యాత్మిక చింతనని, భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలని మరింతగా పెంపొందిస్తుంది అనటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి భగవద్గీత వాక్యాన్ని కూడా బీజామాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అనేటటువంటి భగవద్వాక్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇలా అనేక అంశాలతోటి బ్రహ్మగారు సృజించినటువంటి మానసపుత్రులు, లేదంటే కనుక ప్రజాపతులు, వీరందరి ద్వారా ఈ సృష్టి అంతా కూడా స్థావర జంగమాదులన్నీ కూడా ఏర్పడినాయి అని చెప్పిన తర్వాత ఇంకా భూలోకంలో ఈ దేవతలు, దానవులు, వీళ్ళ యొక్క అంశ అసలు వాటి గురించి వివరిస్తాను విను అని చెప్తూ ఉన్నారు. అంటే ముఖ్యముగా ఈ మన భారత జనమేజయుని యొక్క ప్రశ్న ఏమిటి? మొట్టమొదటి ప్రశ్న, ఇంతమంది పెద్దలు ఉండి, అంటే సాక్షాత్తు నారాయణ అంశతో వచ్చినటువంటి వ్యాసభగవానుడు కానీ, పెద్దలైనటువంటి వారు అనేక మంది కానీ ఉండి కూడా, అలాగే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా ఉండి భారత యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు అని చెప్పినప్పుడు దానికి వివరణగా చెప్పినటువంటి దేవదానవ యుద్ధం కింద దీన్ని అభివర్ణించినప్పుడు ఆ దేవతలు, దానవులు ఏ అంశాలతో వచ్చారు అన్నప్పుడు ఈ సృష్టికి యొక్క మూలక్రమం, అంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో వచ్చినటువంటి వారి యొక్క మూల పురుషులందరినీ గురించి కూడా వర్ణించిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇప్పటి స్థితిని వర్ణిస్తూ ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడి పేరుతోటి యాదవ వంశంలో దేవకీ వసుదేవులు అనేటటువంటి వారికి జన్మించాడు. అలాగే ఇంకా రోహిణీ వసుదేవులకు బలదేవుడు అనేటటువంటి పేరుతోటి ఆదిశేషుడు జన్మించాడు. లక్ష్మీదేవి యొక్క అంశతోటి రుక్మిణి జన్మించింది. సనత్కుమారుడు యొక్క అంశతోటి ప్రద్యుమ్నుడు ఉదయించాడు. అప్సరసల యొక్క అంశలతోటి శ్రీకృష్ణుడికి 16,000 మంది అంతఃపుర స్త్రీలు జన్మించారు. ఇంకా ఆ దేవతల యొక్క అంశలతోటి యదు, వృష్టి, భోజ, అంధక వంశాలలోని అనేక మంది వీరులు జన్మించారు. ఇంకా ప్రభాసుడు అనేటటువంటి 8వ వసువు యొక్క అంశతోటి పరశురాముణ్ణి గెలిచినటువంటి వాడు, భారతంలో అతి ముఖ్యమైనటువంటి వాడు అయినటువంటి వాడు భీష్ముడు, ఆయన జన్మించాడు. ఈయన అష్టవసువు, 8వ వసువు. ఈయన పరశురాముణ్ణే ఆయన్ని ఎదిరించి ఆయనతో యుద్ధము చేసి ఆయనని ఓడించినటువంటి వాడు, సాక్షాత్తు విష్ణువంశతో వచ్చినటువంటి పరశురాముణ్ణి యుద్ధమునందు గెలిచినటువంటి వాడు ఈ భీష్ముడు. ఈయన అష్టవసువు ఈ రకంగా వచ్చాడు. ఇంకా దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు సకల వేదజ్ఞుడు అయినటువంటి ద్రోణుడిగా జన్మించాడు. ఆయనే ద్రోణాచార్యులు వారు వీరందరికీ, కౌరవ పాండవులందరికీ కూడా గురువు. ఇంకా ఆయనకి శత్రు ప్రళయాన్ని అణిచేటటువంటి వాడు, అస్త్రశస్త్రాల్లో ఆరితేరినటువంటి వాడు, మహాబలుడు అయినటువంటి అశ్వత్థామ ఈ ద్రోణాచార్యుడికి కుమారుడిగా కలిగాడు. ఇంకా అనేక రుద్రుల యొక్క అంశతోటి కృపుడు, అలాగే సూర్యుని యొక్క అంశతోటి కన్నుడు, ఇంకా ద్వాపర యుగ అంశతోటి శకుని, ఇంకా గంధర్వుల యొక్క అంశతోటి ధృతరాష్ట్రుడు, తర్వాత యతి అనేటటువంటి ఆవిడ యొక్క అంశతోటి గాంధారి. ఈ ధృతరాష్ట్రుడికి గాంధారికి మళ్ళీ కలి అంశతోటి పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు.
కలి అంశ అంటే దుర్మార్గాన్ని ప్రోత్సహించేటటువంటిది, ధర్మాన్ని ఏమాత్రం కూడా ఆచరించినటువంటిది. అదే కలి. ఆ కలి యొక్క అంశతోటి దుర్యోధనుడు. ఇంకా ఇంకా ఈ దుర్యోధనికి సోదరులైనటువంటి దుశ్శాసనుడు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా పౌలస్త్య భ్రాతృవర్గము. అలాగే హిరణ్యకశిపుడు అంశతోటి వచ్చినటువంటి వాడు శిశుపాలుడు. ఇంకా ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, వీళ్ళ పేర్లు చెప్పుకున్నాం. ఈ సంహ్లాదుడు అనేటటువంటి వాడు అంశతో వచ్చినటువంటి వాడు శల్యుడు. అలాగే అనుహ్లాదుడు అనేటటువంటి ఆయన యొక్క అంశతో వచ్చినటువంటి వాడు దృష్టకేతు. శివి అనేటటువంటి వాని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు ద్రోణసేనుడు. అలాగే భాష్కలుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు భగదత్తుడు. విప్రచిత్తి అనేటటువంటి ఒక రాక్షసుని అంశతో పుట్టినటువంటి వాడు జరాసంధుడు. ఇంకా నమశిరుండు, నవ్యశీర్షుండు, నయశంకుడు, గగనమూర్తుండు, వేగవంతుడు అనేటటువంటి దానవులందరూ కూడా కేకయి రాజు యొక్క కుమారులుగా పుట్టారు. ఇలాగా ఈ కౌరవ వంశం అంతా కూడా అనేక మంది రాక్షసుల యొక్క అంశాలతోటి ఈ కౌరవ వంశం అంతా కూడా వచ్చింది. అలాగే ఇంకా కాలనేమి అనేటటువంటి వాని యొక్క అంశతోటి కంసుడు. తర్వాత స్త్రీ పుంసరూపధరుండైనటువంటి గుహ్యకుడు అనేటటువంటి వాని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు శిఖండి. ఇంకా మరుద్గణముల యొక్క అంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. ఇలా అనేక మంది కౌరవ ప్రముఖులు, కౌరవ వీరులు, దానవుల యొక్క అంశాలతోటి, వివిధ అంశాలతోటి పుట్టినప్పుడు పాండురాజు గారు మరుద్గణముల యొక్క అంశంతోటి పుట్టాడు. ఇంకా మరుత్తుల అంశాలతోటి, అంటే ఈ మరుత్తులు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మరుత్తుల అంశాలతోటి అనేక మంది శాశ్వతమైనటువంటి కీర్తిని గడించినటువంటి వారు, లోకంలో ప్రసిద్ధిని చెందినటువంటి వారు అయినటువంటి ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు అనేటటువంటి మరొక ముగ్గురు కూడా జన్మించారు. ఆ తర్వాత మాండవ్యముని తీవ్రమైనటువంటి కోపంతో ఇచ్చినటువంటి శాప కారణంగా యమధర్మరాజు యొక్క సమస్త ధర్మాల యొక్క స్వభావాన్ని తెలిసినటువంటి వాడుగా భూమి మీద జన్మించినటువంటి వాడు విదురుడు అనేటటువంటి పేరుతో జన్మించాడు. ఈ విదురుడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి సోదరుడు. ఈయన కూడా ఆ కౌరవ సభలో, అంటే ధృతరాష్ట్రుడితో ఉన్నటువంటి వాడు ఈ విదురుడు. ఇంకా సిద్ధి, బుద్ధి అనేటటువంటి దేవతల యొక్క అంశాలతో జన్మించినటువంటి వారు కుంతి మరియు మాద్రిగా జన్మించి, వాళ్ళిద్దరూ కూడా మరుత్తుల అంశాలతో జన్మించినటువంటి పాండురాజుని వివాహం ఆడి వాళ్ళిద్దరూ కూడా పాండురాజుకి పట్టమహిషులయ్యారు. ఇంకా యముడి యొక్క అంశతోటి ధర్మరాజు, వాయువు యొక్క అంశతోటి భీముడు, ఇంద్రుడి యొక్క అంశతోటి అర్జునుడు, అశ్విని దేవతల యొక్క అంశాలతోటి నకుల సహదేవులు పుట్టారు. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశతోటి ద్రౌపది జన్మించింది. అగ్ని యొక్క అంశతోటి దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఈ దృష్టద్యుమ్నుడు ద్రౌపదీదేవి యొక్క అన్నగారు. అలాగే ద్రౌపదీదేవి, దృష్టద్యుమ్నుడు వీళ్ళిద్దరూ కూడా కేవలం సంకల్ప బలం చేత మాత్రమే జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళు గర్భవాసం చేసి జన్మించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ కూడా అగ్ని నుంచి జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ద్రుపదరాజు గారి యొక్క వంశంలో, అంటే ద్రుపదరాజు గారి యొక్క కుమారుడు మరియు కుమార్తెగా జన్మించినటువంటి వాళ్ళు. ఇది మొత్తం కూడా కౌరవ, పాండవ వంశములలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారి యొక్క కొన్ని వివరాలు నీకు చెప్పాను. వీళ్ళందరూ ఈ రకంగా వీళ్ళ యొక్క మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. అంటే బ్రహ్మగారి యొక్క సృజన దగ్గర నుంచి ఈ మూలాలన్నీ ఉన్నాయి. ఈ మూలాలతోటి వీళ్ళందరూ కూడా అంతకుముందు దేవతలుగా, రాక్షసులుగా ఉండి అనేక మార్లు ఒకరితో ఒకరు తలపడి యుద్ధాలు చేసుకుని ఒకరినొకరు చంపుకునేటువంటి వారు ఈ ద్వాపరయుగ చివరి కాలంలో కూడా వీరందరూ కూడా భూమి మీద ఆ దేవతల యొక్క, రాక్షసుల యొక్క అంశాలతో జన్మించి వీళ్ళందరూ కూడా ఆ అంశాలతో వచ్చారు కాబట్టి అటువంటి ప్రభావాన్ని, అటువంటి లక్షణాలని వీటన్నిటినీ కలిగి
వీళ్ళిద్దరూ కూడా ఆ రకమైనటువంటి యుద్ధాన్ని చేసుకోవాల్సి వచ్చింది, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా వీళ్ళ యొక్క మూలాలు, వీళ్ళ యొక్క వంశ చరిత్ర ఇదంతా కూడా ఉన్నది అని చెప్పి జనమేజయుడు అడిగినటువంటి దానికి వైశంపాయన మహర్షి సమాధానం చెప్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, స్వస్తి.